హలో బుట్టబొమ్మలు. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ చైన్. చూసారా ప్యాచెస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. ఇవేమో బుల్లి లోటస్ పింక్ కలర్. నేను టోటల్ 5 కలర్స్ తీసుకున్నాను. పింక్, పర్పుల్, ఆరెంజ్, రెడ్, స్కై బ్లూ కలర్. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తుంటేనే ముచ్చటగా ఉన్నాయండి ఈ ప్యాచెస్. మరి చూసేద్దామా ఎలా రెడీ చేసుకోవాలో. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. మరి ఈ వీడియో కొత్తగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలా క్లిక్ చేస్తే నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. వీడియో చూసి ఇన్విజిబుల్ చైన్ మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. చాలా ఈజీగానే ఉంటుంది. లేదు అంత టైం లేదనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది. వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను రిప్లై ఇస్తానండి. మరి వీడియోలోకి వెళ్తే నేను అన్నిటినీ ఈచ్ ఒక ప్యాచెస్ని సింగిల్గా కట్ చేసుకున్నాను. బుల్లి ప్యాచెస్గా చేసేసాను. ఈ ఇన్విజిబుల్ చైన్లో మెయిన్గా మనం చేయాల్సింది ఈ ప్యాచెస్కి OHP షీట్ మీద అతికిస్తాం కాబట్టి ఆ OHP షీట్ కనపడుకోకుండా నీట్గా అవుట్ అంతా కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం కట్టర్తో మొత్తం కట్ చేసేసుకోవచ్చు. కొంతమంది సాంబ్రాణి పుల్ల యూస్ చేస్తారు. మరి కొంతమంది షోల్డర్ రింగ్ అని ఉంటుంది, దాన్ని పెట్టి నీట్గా ఎడ్జెస్ అంతా తీసేస్తారు. చాలా నీట్గా వస్తాయి. మన దగ్గర ఆ టూల్ లేదు కాబట్టి మనం కట్టర్తోనే నీట్గా ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకుంటాం. దానిపైన గమ్ లాంటిది ఉంటే అది నేను తీగలాగా ఉంటే అది నేను తీసేస్తున్నా. కట్టర్ బట్టి లాగేస్తున్నా. గట్టిగా ఉంది, లాగుతున్నాను దాన్ని నేను. మన దగ్గర ఆల్ మెటీరియల్ అవైలబుల్ అండి. ఫ్యాన్సీ ఐటమ్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్. త్వరలోనే కొత్త ఐడియాస్తో మీ ముందుకి రాబోతున్నానండి. రిటర్న్ గిఫ్ట్ ప్లాన్స్ కూడా చేస్తున్నా. వాటిల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండర్ 100 లోపు, 150 లోపు, 179 లోపు ఇలాగా కాంబోస్ పెట్టి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ రిటర్న్ గిఫ్ట్లా వచ్చాయి. ప్లాన్ చేస్తున్నా. త్వరలోనే ఆ సేల్స్ వస్తాయి. మన ప్యాచెస్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసేసాను. 3 లోటస్ ఏమో చైన్కి, ఇన్విజిబుల్ చైన్కి వస్తుంది. ఇంకో 2 ప్యాచెస్ లోటస్ ఏమో ఇయర్ రింగ్స్కి అనమాట. ఇన్విజిబుల్ చైన్కి వచ్చేవి నేను అక్కడ హెడ్ పిన్ పెట్టలేదండి. యూ పిన్, పిన్ పెట్టలేదండి. నేను క్లిప్ స్టోన్ పెట్టాను. క్లిప్ స్టోన్ పెడితే ఈజీగా వైర్ దాంట్లో నుంచి తీసుకోవచ్చని. చూసారా మన ప్యాచెస్ రెడీ అయిపోయినాయి. లోటస్ ప్యాచెస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చైన్ తీసుకుందాం. ఇది హుక్ పిన్స్ తీసుకున్నాను. ఇంకా బుట్ట పూసలు, వ్యాక్సీట్, పెరల్స్, వీటికి ఇంకా కావాల్సిన గ్రిక్ లాక్స్ అని అంటే గోల్డెన్ బాల్స్, ఇవి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ 3 ఈ వైర్కి పెట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వైర్ తీసుకొని ఈక్వల్గా మధ్యలో వచ్చేలాగా పెట్టాలన్నమాట. సారీ అండి, కొంచెం చైన్ పక్కకి వెళ్ళిపోతుంది. వీడియో నేను చూసుకోలేదు, అది చాలాసేపటి వరకు తర్వాత చూశాను. మీకు అర్థమైపోతుంది ఒక్కసారి చూస్తే. మధ్యకి అలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ గోల్డెన్ బాల్ ఎక్కించుకొని, పెరలు ఎక్కించుకొని, మన ప్యాచ్ ఎక్కించేసుకొని పెట్టుకొని అటు ఇటు మధ్యకి పెట్టుకోవాలండి. తర్వాత లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇటువైపు కూడా గ్రిక్ లాక్, గోల్డెన్ బాల్, పెరల్ పెట్టేసుకొని లాక్ చేసుకుంటే
ఈక్వల్గా అయిపోతుందండి. మన సింగిల్ లాకెట్ అయితే పెట్టేసాం చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ కూడా అలానే ఫస్ట్ గ్రిక్ లాక్ వేసుకొని బీడేసుకొని మీరు ప్రెస్ చేసేస్తే అది అక్కడికి ఆగిపోతుంది. హ్యాస్టీజ్గా మీరు గోల్డెన్ బాల్ పెరల్ పెట్టుకొని లోటస్ ప్యాచ్ పెట్టుకొని మళ్ళీ హ్యాస్టీజ్గా పెరల్ గోల్డ్ బాల్ గ్రిక్ లాక్ పెట్టేసుకొని లాక్ చేసేసుకోవాలి. సైడ్కి వెళ్ళిపోయిందండి, నేను చూసుకోలేదు అసలుకి. మీకు చూపిస్తాను చూడండి, వస్తుంది వీడియో అంతా. పక్కకి వెళ్ళిపోయిందండి. చైన్ అయితే ఇన్విజిబుల్ చైన్ చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. హుక్స్ కూడా ఉంటాయి దీనికి. స్మాల్ హుక్ తీసుకుంటే సరిపోతుంది. నేను వైర్ లెంత్ వచ్చేసి 20 తీసుకున్నానండి. అదైతే కరెక్ట్గా నెక్కి సరిపోతుంది. మరి మిగతా వాళ్ళు ఎట్లా తీసుకుంటారో నాకు తెలీదు. ఇంకా డిఫరెంట్గా స్పాచెస్ రెడీ చేద్దామండి, మంచిగా ఉండేలాగా. చూసారా, మనం ఇంకో సైడ్ కూడా సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఇంకో సైడ్ కూడా పెట్టేసేయాలి. సేమ్ యాస్టీజ్గా మనం ఫస్ట్ సైడ్కి ఎలా పెట్టామో అలానే పక్కది కూడా యాస్టీజ్గా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారా, ఇలాగా అన్నీ పెట్టేసుకొని లాక్ చేసేసుకోవాలి. ఈ జ్యువెలరీ మేకింగ్లో ఈ టూల్ మట్టుకి కంపల్సరీ, టూల్స్ అనేవి కంపల్సరీ అండి. తర్వాత నేను హుక్ పిన్స్ పెడుతున్నాను B7000 గ్లూతో. ఫస్ట్ నేను అవి పెడదాం అనుకున్నానండి, జెల్లీ బీడ్స్ పెడదాం అనుకున్నానండి. కాకపోతే నాకు ఎందుకో అది నిండుగా అనిపించలేదు, ఎందుకో లుక్ అనిపించలేదు నాకు. అందుకే నేను వైట్ పెరల్ 5mm పెరల్ తీసుకొని అది పెట్టాను. అది లాస్ట్లో చూపిస్తాను, మీరు చూడండి ఎలా ఉందో. నాకు ఎందుకో ఇది నచ్చలేదు. ఇయర్ రింగ్స్ కూడా ట్రై చేద్దాం అనుకున్నానండి, కానీ నేను పెట్టలేదు. సేమ్ ఇప్పుడు ఆ జెల్లీ బీడ్స్ ఎలా పెడతానో 5mm పెరల్ కూడా అలానే మనం హెడ్ పిన్ పెట్టి చేసుకోవాలన్నమాట. టూల్ పెట్టుకొని, టూల్ అసలుకైతే మెయిన్ అండి. ఇక్కడ టూల్స్ లేకపోతే మనం ఏమీ చేయలేము. అన్నీ కట్ చేసుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి. టూల్స్ అయితే ఇంపార్టెంట్ అండి. మీషోలో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్, మీషో దొరుకుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయండి. నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను ఇవి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని అవి అందరికీ కుదరదండి, చాలామందికి లక్ ఉంటేనే అవుతుంది. నా లక్ ఎలా ఉందో నేను చూసుకుందామని వచ్చానండి. నా వరకు అయితే నేను నా టాలెంట్ 100% పెడతానండి. ఇంతవరకు యూట్యూబ్లో నాకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదండి. చూస్తాను, వ్యూస్ కూడా ఏం రావట్లేదండి. నేను నా కష్టాన్ని నమ్ముకొని పెడతానండి. ఇదేమో వ్యాక్స్ సీట్ అండి, మనకి మీషోలో కూడా దొరుకుతుంది. అది నీట్గా మనం ప్యాచ్ ఎంతవరకు ఉందో అంతవరకే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కట్టర్తో వాటికి హుక్స్ పెడుతున్నాను. ఫస్ట్ హుక్స్ పెట్టేసిన తర్వాత వ్యాక్స్ సీట్ వాటి మీద పెట్టేస్తే కదలకుండా అవి అలానే ఉండిపోతాయి. మీకు చూపిస్తాను నేను. చూసారుగా, నేను 3 హుక్స్ పెట్టాను. ఒక లోటస్కి వచ్చి జంపరింగ్తో మనం బుట్టపూసలు తగిలించుకోవటమే. లోరియల్ బీట్స్ అంటారు, బుట్టపూసలు అంటారు. అవి తగిలించుకుంటే ఫైనల్ అది చూసారు కదా. నేను 3 పెట్టాను అన్నమాట హుక్స్. అటు ఇటు మామూలుగా 3 జంపరింగ్తో లింక్ చేశాను. మధ్యలోది మాత్రం పెద్ద పెరల్తో పెట్టాను అన్నమాట. మన వ్యాక్స్ సీట్ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కూడా వ్యాక్స్ సీట్ అలా కనపడినా కూడా బాగోదండి, చాలా నీట్గా కట్ చేసుకోవాలి మనం వ్యాక్స్ సీట్. నేను అది ఉంది చూసారా, హెడ్ పిన్స్ నేను వాటిని మధ్యకి కట్ చేశాను.
అవి నేను ఒకటిని 2 చేసుకుంటాను. సరిపోతాయి నాకు. చిన్న చిన్నవి కదా! అవి ఇంకో టూల్‌తో మన దగ్గర ఉన్న టూల్‌తో నేను వాటిని కూడా యూజ్ చేసి చేస్తాను. చూసారుగా అలా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే ఉండిపోతుందన్నమాట. చూసారా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఆ హుక్ పెట్టడం మీకు చూపిలేదు, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. పెట్టుకుంటే ఇంకా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది మనకి ఎంత ప్రైస్ అంటే బిలో 150 అండి. నేను అనుకుంటున్నాను నాకు బిలో 150 అని. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.